ఎంతసేపు తుడుచుకుంటారు? తుడుచుకోండి. రక్తం కారుతుందా? ఇదిగోండి సార్ టవల్ తీసుకోండి, టవల్ తీసుకుని తుడుచుకోండి సార్ అని. అసలు అక్కడ ఎప్పుడైనా ఒక వివిఐపి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి అటువంటి గాయం జరిగితే ఆయన పాటికి ఆయన వదిలేసి ఒక టవల్ ఇచ్చి తుడుచుకోమని చెప్తారండి? ఇది ఎట్లా సార్? ఇది డ్రామాలో భాగంగా మరేంటి సార్? అంటే మీకు ఆ విజువల్స్ కావాలి. ముఖ్యమంత్రి గారు కర్చీఫ్తో తుడుచుకోవాలి, ఆయనకు ఉన్నటువంటి ఆ రక్తపు మరకలను అట్లా ఆ కెమెరా కనపడేటట్టు చూపించాలి. అది ప్రపంచం మొత్తం చూసి అయ్యో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇట్లా జరిగిందా అని చెప్పి సానుభూతి కొట్టేయాలి. ఇది మా 5వ ప్రశ్న. ఎందుకు ముఖ్యమంత్రి గారికి గాయం అయితే ఇమ్మీడియట్గా ఆయన కిందకి తీసుకువెళ్ళటం చేయలేదు, ఆయన సేఫ్ ప్లేస్లో పెట్టలేదు, ఆయన పాటికి ఆయనే పాపం తుడుచుకునే విధంగా ఆయన ఎందుకు వదిలేశారు? దీనికి జవాబు చెప్పండి. అదేవిధంగా మా 6వ ప్రశ్న, సరే ముఖ్యమంత్రి గారిని ఆయన పాటికి ఆయన వదిలేశారు, ఆయన తుడుచుకున్నారు. ముఖ్యమంత్రి గారి కాన్వాయ్లో డాక్టర్స్ టీం ఉంటుంది, అంబులెన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఏం చేస్తూ ఉందండి అంబులెన్సు? ఎక్కడ దాచిపెట్టారు నిన్న అంబులెన్స్ని? ఇమ్మీడియట్గా ఎందుకు పెడతారండి? అసలు ముఖ్యమంత్రి గారి కాన్వాయ్లో అంబులెన్స్ దేనికి పెడతారు? ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఆయన ఇమ్మీడియట్గా ఆయనకి ఫస్ట్ ఎయిడ్ చేసి తక్షణమే దగ్గరలో ఉన్నటువంటి ఒక ఆసుపత్రికి తీసుకువెళ్ళటానికి అంబులెన్స్ పెడతారు. అలంకారం కోసం పెట్టరు కదా, ఏదో కాన్వాయ్ ఇంకా ఇంత బారు కనపడాలని పెడతారు అంబులెన్సు. నిన్న ఎందుకని ఆ పని చేయలేదు మీరు? ముఖ్యమంత్రి గారు కాన్వాయ్లో అంబులెన్స్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా ఆయన బస్సు దింపి అంబులెన్స్లో కూర్చోబెట్టి ఆయన హాస్పిటల్కి తీసుకువెళ్లకుండా ఆ రకంగా మళ్ళీ బస్సులోనే ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి ఆయనకేదో ఒక ప్లాస్టర్ వేయటం, మళ్ళీ దాన్ని లైవ్ విజువల్స్ పెట్టడం, ఆ రకంగా ఎందుకు చేయవలసి వచ్చింది? అంబులెన్స్ని ఎందుకు మీరు ఉపయోగించుకోలేకపోయారో దీనికి జవాబు చెప్పండి. మా 7వ ప్రశ్న, అసలు ముఖ్యమంత్రి గారి పర్యటనల్లో మీరు మీడియాని ఎందుకు అలౌ చేయట్లేదండి? ఎందుకు ఇతర మీడియాని అలౌ చేయట్లేదు మీరు? అంటే ఇటువంటి డ్రామాలన్నీ బయటపడతాయనా? ఇటువంటి కుట్రలన్నీ ప్రపంచానికి తెలిసిపోతాయనా? ఎందుకు మీరు కేవలం మీ ఛానల్, మీకు సంబంధించిన మీడియాని తప్పితే ఇతర మీడియాని మీరు ఎందుకు అలౌ చేయట్లేదు? ఈ ప్రశ్న మేము ఎందుకు అడుగుతా ఉన్నామంటే, నిన్న మీరు రిలీజ్ చేసినటువంటి ఫుటేజ్ ఏదైతే ఉందో, మీ సాక్షి ఛానల్, మీ అఫీషియల్ ఛానల్లోనే మీరు ఒక వీడియోని పోస్ట్ చేశారు, ఒక వీడియోని ప్లే చేశారు. దానిలో ఫస్ట్ విజువల్లోనేమో ఆయనకి ఒక గజమాల, నిన్న ప్రపంచం అంతా కూడా చూశారు, ఆ వీడియో చాలా వైరల్ అయింది. ఒక గజమాల వేస్తున్నట్టుంది. ఆ గజమాల పక్కకి తొలగించగానే ఫ్రేమ్ కట్ అయిపోయి నెక్స్ట్ విజువల్ ముఖ్యమంత్రి గారి పైన ఏదో రాయి తగిలి ఆయన ఇట్లా నుదుటి పైన చేయబట్టుకున్నట్టుంది. అంటే ఎడిట్ చేసినటువంటి ఒక ఫుటేజ్ని మీరు నిన్న దేనికి రిలీజ్ చేశారు? ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది? ముఖ్యమంత్రి గారికి గజమాల వేసినప్పటికీ ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనకి మధ్య ఉన్నటువంటి ఫుటేజ్ని దేనికి తొలగించారు మీరు? అదే మొత్తం మీడియానంతా అలౌ చేసి ఉంటే ఈ రకంగా ఎడిటింగ్ కుదరదనా? మీకు కావాల్సినటువంటి మీరు ఎడిట్ చేసుకుని వీడియోలు వదలటం కష్టమనా? మీరు మీడియాని అలౌ చేయలేదు నిన్న. ముఖ్యమంత్రి గారు పర్యటనలో పోలీస్ డిపార్ట్మెంట్ డ్రోన్స్ని పెట్టి మరీ మొత్తం అన్నీ ఆ సరౌండింగ్స్ అన్నీ కూడా పరిశీలిస్తారు. మరి అటువంటి డ్రోన్స్ అన్నీ ఏమయ్యాయండి? ఆ విజువల్స్ అన్నీ ఎక్కడ దాచిపెట్టారు? కాబట్టి ఇది మా 7వ ప్రశ్న. ఎందుకు మీరు మీడియాని కట్టడి చేస్తూ ఉన్నారు? ఎందుకు ఇట్లా ఎడిటెడ్ వీడియోస్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు? అన్నిటికంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, దాడి జరిగినటువంటి 10-15 నిమిషాల్లోనే ఇదిగోండి ఈ రకంగా ప్లకార్డులు పట్టుకుని రోడ్డు మీద ధర్నాలు